వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. సింగరేణి గనిలో ప్రమాదం, కార్మికులకు రక్షణ లేదన్న కార్మిక సంఘం. ముస్తాబాద్లోని అన్ని గ్రామాలలో రామనామస్వరం, భక్తి శ్రద్ధల మధ్య స్వామివారి శోభయాత్ర. గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు వార్డు మెంబర్లు సిద్ధం. రాహుల్ గాంధీపై దాడికి నిరసనగా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి గోదావరి కని 2A బొగ్గు గన్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం షిఫ్ట్ కు వెళ్లిన సీనియర్ మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. బొగ్గులను తీసుకెళ్లే ట్రబ్బుల మధ్య ఉన్న లింక్ ఊడిపోవడంతో స్పీడ్ గా వచ్చి ట్రబ్బు సమ్మిరెడ్డికి తగిలింది. తీవ్రంగా గాయపడ్డ సమ్మిరెడ్డిని వెంటనే చికిత్స నిమిత్తం గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే గని ప్రమాదాలు జరుగుతున్నాయని, సింగరేణి యాజమాన్యానికి బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ, కార్మికులకు రక్షణ అందించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని కార్మిక సంఘ నాయకులు ఆరోపించారు. ఈ సంఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు రాజిరెడ్డి డిమాండ్ చేశారు. కాళ్ళు చూసుకో కొని కొని కాళ్ళు చూసుకో. పెట్టే ఎవరు రాలేదు. ప్లీజ్ 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 మీకు అయిపోయినా పెట్టే ఎవరు రాలేదు. ప్లీజ్ 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 టీడీకే 2A ఇంక్లైన్లో 6 లెవెల్ ఆలర్తో పనిచేస్తున్నప్పుడు దానికి సంబంధించిన టబ్బులు ఊడిపోయి ఎం సమ్మిరెడ్డి అనే సీనియర్ సర్దార్కి ఊడిపోయిన టబ్బులు మీద పడి కాళ్ళు చేతులు ఉన్నాయి, హెడ్ డ్యామేజ్ అయింది. ఈ ప్రాంతం సంబంధించిన హార్ట్కి సంబంధించిన పేస్ట్ కూడా బాగా ఒత్తిడి జరిగింది. చాలా ప్రమాద పరిస్థితుల్లో ఉన్నాడు. తాత్కాలికంగా గోదావరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇంత అవేర్నెస్ వచ్చినా సింగరేణిలో సేఫ్టీ పట్ల, సేఫ్టీకి సంబంధించిన పరికరాల పట్ల ఇంకా చర్యలు తీసుకోవడంలో సింగరేణి యాజమాన్యం 100 సంవత్సరాలు పూర్తయినా ఇంకా విఫలం చెందుతూ ఉంది. డబ్బులతో లింక్ చేసేటప్పుడు పెట్టాల్సిన పర్మనెంట్ ట్రామర్లను కానీ, ట్రామాలకు సంబంధించిన కోచింగ్ ఇచ్చే ట్రైనింగ్స్ కానీ సరి అయిన అవగాహన లేదనేది దీనికి అర్థమవుతుంది. కేవలం 2 టబ్బుల మధ్యలో తలగబెట్టి లింక్ తలగబెట్టినాక మరో ఒక 5-10 సెకండ్లలోనే గుంజే సందర్భంలో ఊడిపోయినట్టు కనబడతా ఉంది. దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అది విరిగిపోయిందా, లేకపోతే దానికి ఉన్న సేఫ్టీ లాక్ ఉందా లేదా, లేకపోతే అక్కడ ఇంకేం తట్టుకొని ఒక టబ్బు ఇట్లా ఎక్కి ఊడిపోయిందా అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఏమైనా ఒక సిన్సియర్ కార్మికుడు కేవలం ఇంకో 2 సంవత్సరాల సర్వీస్ మాత్రమే దాదాపుగా మిగిలి ఉంది. సీనియర్ సర్దార్లలో సేఫ్టీ మీద బాగా అవేర్నెస్ ఉండి అవగాహన
సమ్మిరెడ్డికి ఇలా దెబ్బతాకి చాలా సీరియస్గా ఉన్న ప్రధాన విషయం చాలా దురదృష్టకరం. ఇట్లాంటి ప్రమాదాలు మనం ఎన్ని ముత్తుకున్నా, ప్రమాదమైన సందర్భాల్లో కార్మిక సంఘాలు ఎన్ని చెప్పినా యాజమాన్యం పట్ల అసలు దాని మీద శ్రద్ధ వహించడంలో చాలా వైఫల్యం చెందుతూ ఉన్నాం. ప్రతి యాక్సిడెంట్లో కూడా మానవ తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు షాద్ నగర్ పట్టణంలోని వివిధ కాలనీ వాసులు నిర్వహించిన శ్రీరామ పల్లకి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠించుకోవడం కోసం 500 సంవత్సరాలు వేచి చూశామని, నేడు నెరవేరిందని, విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలో చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ పై అయోధ్య బాలరాముడి ప్రతిష్టను భక్తి శ్రద్ధలతో వీక్షించారు. ఆలయంలోని పూజారులు హోమాలు, అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయం చైర్మన్ హనుమన్ల కేశవులు, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో శ్రీరామచంద్రుడి కొలువు తీరిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఆనంద ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా స్వామివారి శోభయాత్రను భక్తులు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. రాముని సంకీర్తనలు, డీజే సౌండ్, ప్రత్యేకమైన దుస్తులు ధరించిన మహిళల నృత్యాలతో స్వామివారి శోభయాత్ర సాగింది. పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు స్వామివారికి మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అలాగే పోర్టుగల్, బంధనకల్గూడెం, అవనూర్, చిప్పలపల్లి గ్రామాలలో స్వామివారి ప్రతిష్టోత్సవాల సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. బాలరాముని ప్రతిష్ట మహోత్సవ వేడుకలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించడం ఎన్నో జన్మల పుణ్యమని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ బండారి సత్తయ్య, కాంగ్రెస్ నాయకులు, అన్ని గ్రామాల సర్పంచ్లు, యువజన సంఘాల నాయకులు, పార్టీ నేతలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
पूर्व काला प्रथानुसार जो बाण पंचक से योग नहीं होने मंगल में होने से नवमेश गुरु की परंपरा दृष्टि होने या वचन यहाँ चरितार्थ होता है। तो ऐसे में मंगल प्रसंग में सभी को जय राम అందరు దయచేసి అటువంటి వాళ్ళందరూ लेना कवर है जे जा జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు ముస్తాబాద్ గ్రామంలో మంగళగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రతిష్టా కార్యక్రమాన్ని ఎక్కడైతే మనం అయోధ్యలో ఈరోజు విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని రామవారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుపుకున్న సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మంగళగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్యక్రమాలు సీతారామచంద్ర స్వామి ఊరేగింపు, ఆ తరువాత స్వామివారికి అభిషేకం, పంచామృత అభిషేకము, ఆంజనేయ స్వామికి అభిషేకము ఎంతో వైభవంగా జరుపుకోవడం జరిగినది. దీనికి అధిక సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ స్వామివారికి కృపకు పాత్రలు అయ్యారని, ఆ భగవంతుని దీవెనలు, సీతారామచంద్ర స్వామి దీవెనలు ముస్తాబాద్లో మరి శ్రీరాముడు వారి ప్రతిష్టా కార్యక్రమాన్ని ఇలా లక్షల మంది వీక్షిస్తూ మన గ్రామంలో మరి మేమంతా కూడా వీక్షించడానికి, మన గ్రామంలో వీక్షించడానికి, మన గ్రామంలో రాముల వారి పూజలు చూడడానికి ప్రత్యేకంగా రావడం జరిగింది. ప్రపంచంలోని అందరూ హిందూ బంధువులందరూ కూడా ఈ రోజు గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు. మరి ఈరోజు ఆ సుదినం, ఆ మంచి రోజు ఈరోజు వచ్చింది. ఈరోజు ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్మించుకున్నాం. మన ప్రధాని ఆధ్వర్యంలో ఇది అందరికీ సంబంధించింది. ఈరోజు అందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా ఏ ఒక్క పార్టీదో, ఏ ఒక్క వ్యక్తులదో, ఏ ఒక్క శక్తులదో కాదు. ఇది ఓన్లీ ఏ ఒక్క మతంతో కాదు. ఈరోజు అందరూ ముస్లిమ్స్ పెద్దలు, ముస్లిమ్స్ మహిళలు కూడా ఎంతోమంది ఈ గుడికి విరాళాలు ఇచ్చారు, ఈరోజు పాల్గొన్నారు. మరి అటువంటి సుదినం ఈరోజు ఇది అన్ని పార్టీలకు చెందిన ఒక పుణ్య కార్యక్రమం కాబట్టి ఈరోజు అన్ని పార్టీల వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మేజర్ గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం జరిగిందని ఎట్టకేకు నిర్ధారణ జరిగింది. దమ్మపేట సర్పంచ్, ఉప సర్పంచ్ చెక్ పవర్లను రద్దు చేస్తూ సుమారు 5,50,000 రూపాయల రికవరీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 30 లక్షల పైన అవినీతి జరిగితే 5,50,000 రూపాయల అవినీతి జరిగిందని తేల్చడం విడ్డూరమని గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే మంత్రుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వార్డు మెంబర్లు, ప్రజలు సిద్ధమయ్యారు. అమ్మాయికురాలు ట్రైబల్ అమ్మాయి ఏమీ తెలియదు, ఆమెను పెట్టి పబ్బం గడుపుకుందామని మీరు షో చేశారు. మాకు తెలుసది. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. దాని మీద నేను 1,26,00,000 అవినీతి జరిగిందని చెప్పి కంప్లైంట్ పెట్టాను. దానికి భద్రాచలం డిఎల్పీ గారు వచ్చి ఈ 1,26,00,000 30,98,650 రూపాయలు
ఎలాంటి ఓచర్లు బిల్లులు ఎంబీలు లేవని చెప్పి తెలిసాడు. ఆ రోజు నుంచి సెక్రటరీని మార్చి కొన్న ఆఫీసర్లను కొంతమందిని మార్చి ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి సెక్రటరీని వేశారు. అక్కడ నుంచి ప్రతి తీర్మానంలో కూడా నేను వ్యతిరేకించుని ఏది ఇది కరెక్ట్ కాదని, కాదే తీర్మానం మెజార్టీ సభ్యులు ఉంటే దాన్ని పాస్ చేసుకున్నోళ్ళు. ఇప్పుడు ఇదే విధంగా వాల్ వేసిన గ్రావెల్ పోసిన, ఇప్పుడు మన డ్రైనేజీ ఉంది, సిల్ట్ తీసి 1,30,000 చేసుకున్నారు. ప్రతిదీ కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఆ రోజున కూడా ఏంటంటే ఇప్పుడు ఇంటి పనులు ఉన్నాయి, 21, 22, 31 లక్ష వచ్చింది. 21, 22, 31 లక్ష వచ్చింది. అంత క్రితం 10 లక్షలు చూపి మనం ఏది ట్యాక్స్ వసూలు చేసింది. ఆ రోజున శ్మశాన వాడికి 3 లక్షల బిల్లు పెట్టారు, ఇంతవరకు నీళ్లు పోయిట్లయ్యి. ఇప్పుడు 3 లక్షల బిల్లు చేసుకున్నారు, ఇంతవరకు నీళ్లు పోయిట్లా. నేనేమన్నంటే మన అర్పణ ఖాళీ పక్కన ఉందా, ట్యాంకీ దగ్గర బోరేద్దామన్నా కుదరదు, అక్కడ వేయాలన్నా కొంతమంది మెజార్టీ సభ్యులు ఆమోదం పలికారు. అదేవిధంగా ఉప సర్పంచ్ బోర్ వేసిండు, మోటార్ పెట్టిండు, కరెంట్ లైన్ వేసిండు, 3 లక్షల బిల్లు చేసుకోండు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. దమ్మపేట గ్రామ పంచాయతీ అవినీతి భోగోతం 2019, 2020లో 1,20,00,000 రూపాయలు అవినీతి జరిగిందని స్థానిక పాలక మండలిలో కొంతమంది సభ్యులు కలెక్టర్కి, టీపీఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద అధికారులు 21లో వచ్చి దర్యాప్తు చేయడం జరిగింది. 30 లక్షల రూపాయల అవినీతి జరిగింది, రికవర్ చేయాలని. మళ్ళీ ఈ సర్పంచ్, వైస్ సర్పంచ్ అనగా ఉయ్యాల చిన్న వెంకటేశ్వరరావు, వైస్ సర్పంచ్ దారా యుగంధర్, అంటే ఆయనకు ఒక డాన్ అని ఒక బిరుదు ఉంది. డాను అనగా ఏంటో మీ అందరికి తెలిసిందే, దొంగ. ఆ డాన్ అనే పేరు ఇప్పుడు వచ్చింది కాదు, 1986లోనే డాన్ అనే బిరుదు వచ్చింది. అంటే దొంగకే ఒక మంచి పేరు ఇచ్చారట. అది ఆ రోజు నుంచి కంటిన్యూషన్ చేసుకుంటూ ఈ రోజుకి వచ్చేళ్ళకే నిన్న 17వ తారీఖు వచ్చిన నోటీసు కలెక్టర్ గారి దగ్గర నుంచి 5 లక్షలకు వచ్చింది. 1,20 లక్షలు. అయోధ్యలో శ్రీరాముడి మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం వెల్మడి గ్రామంలో శ్రీ రామచంద్ర స్వామి ఆలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని శ్రీరామనామం జపించారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం శుభ సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స్వచ్ఛంద కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్తలు రాపాక రఘు, మారం శ్రీనివాస్, చారగొండ ప్రసాద్, గట్టు బాలనర్సయ్య భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై దాడికి నిరసనగా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
రాహుల్ గాంధీ భరత్ జోడో న్యాయయాత్రకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందన చూసి ఓర్వలేక బీజేపీ కార్యకర్తలు అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలో దాడికి నిరసనగా ఈ ర్యాలీ చేశారు. బీజేపీ చేసిన దాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, చిలక రమేష్, కూరగాయల కుమ్రయ్య, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా అస్సాంలో రాహుల్ గాంధీ పైన దాడిని నిరసిస్తూ ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. వెంటనే దాడి చేసిన దుండగులకు కఠిన శిక్ష వేసి మరలా ఇలాంటి విషయం జరగకుండా చూడాలని, ఒకవేళ ఇదే రిపీట్ అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఇంకా కార్యక్రమాలు చేస్తాం. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎన్ని దాడులు చేసినా దాడులకు వెరిచేది లేదు. కాబోయే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మరియు భావి ప్రధాని రాహుల్ గాంధీ పైన భారతీయ జనతా పార్టీ దుండగులు దాడి చేయడాన్ని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ, కాబోయే దేశ ప్రధాని రాహుల్ గాంధీ మీద దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. ఏదన్నా ఉంటే రాజకీయంగానే చూడాలే తప్ప ఈ దాడులకు భయపడేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాదని హెచ్చరిస్తూ, ఈ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన రాహుల్ గాంధీ, అలాగే ఇంకో 3-4 నెలల్లో ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ ఎంపీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునే ఈ రామ మందిరం అనేది అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ మీద దాడి చేశారు. ఈ దాడులకు భయపడే కుటుంబం కాదు రాహుల్ గాంధీ కుటుంబం. ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఇందిరాగాంధీ, ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన రాజీవ్ గాంధీ, అదేవిధంగా ఆ కుటుంబంలోకి వచ్చిన రాహుల్ గాంధీ ఈ భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు భయపడే వ్యక్తి కాదు. రాహుల్ గాంధీ ఒక శక్తిగా ఎదగబోతున్నాడని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. జోడో భారత్ జోడో యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రాహుల్ గాంధీ గారు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయింది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిందని బీజేపీ దుండగులు నిన్నటి రోజున మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అస్సాంలో పాదయాత్రలో వారిపై దాడి చేయడం దుర్మార్గం. బీజేపీ నాయకులు ఖబర్దార్, బీజేపీ నాయకులను వెంటనే శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వెమ్నాడ పట్టణంలో మాంకలమ్మ గుడి నుంచి రాజరాజేశ్వర టెంపుల్ దాకా ఈ క్యాండిల్ యాత్ర చేయడం జరిగింది, పాదయాత్ర చేయడం జరిగింది. వెంటనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ జన్మదినం సందర్భంగా తెలుగు యువత మల్కాజ్గిరి పార్లమెంట్ ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గం డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ జమ్మిగడ్డ ఎన్టీఆర్ విగ్రహం వద్ద లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడపాటి ఫౌండేషన్ చైర్మన్ గూడపాటి శరత్ సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు టీజేకే మూర్తి, గూడపాటి ఫౌండేషన్ చైర్మన్ గూడపాటి శరత్, కార్మిక విభాగం రాష్ట్ర కార్యక్రమాల కార్యదర్శి పసల ప్రసాద్, ఏఎస్ రావు నగర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ నిర్మల సాంబమూర్తి గౌడ్, తెలుగు యువత మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు సాయి నాగార్జున, ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులు హేమంత్ గౌడ్, డివిజన్ తెలుగుదేశం నాయకులు రామ్మోహన్, శ్రీనివాస్, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం
అరే రామయ్య తీసుకొని సామర్థ్య ఎవరన్నా ఉండాలి, డబ్బులన్నా ఉండాలి. మీ దగ్గరికి వస్తారు, నా దగ్గరికి నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా కాప్రా మున్సిపాలిటీలో 2వ డివిజన్ తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ బర్త్డే కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కూడా ఇప్పుడే కట్ చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సుమారు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క కష్ట సుఖాలను కూడా తెలుసుకుని రాబోయే రోజుల్లో సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని నినాదంతో ఆనాడు ఎన్టీఆర్ స్ఫూర్తితో స్టార్ట్ అయినటువంటి ఆ నినాదాన్ని ఇంకా ముందుకి గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజల దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో యువగణం పాదయాత్ర చాలా నిర్వీర్యంగా జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా నారా చంద్రబాబు గారి నాయకత్వాన తెలుగుదేశం మరియు జనసేన కూటమి అత్యధిక స్థానాలు విజయం సాధించే పరిస్థితులు అన్నీ కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఆ విజయోత్సవానికి మనందరం కూడా కష్టపడి యువ నాయకుడు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా క్యాబినెట్లో ఉంటారు. మరలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మనందరం శ్రమించాలని కోరుతూ ఈ బర్త్డేకి విచ్చేసినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు అదేవిధంగా స్థానిక కంటెస్టెడ్ కార్పొరేటరు శ్రీమతి నిర్మలా గౌడ్ గారు, బీసీసీఎల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ సామూర్తి గౌడ్ గారు, తెలుగు యువత నాయకులు నాగార్జున గారు, మరి ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినటువంటి గోడపాటి శ్రీధర్ గారు, శరత్ గారు, వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఈ శ్రీధర్ గారు వీరు కూడా ఎంతో ఉత్సాహంతో అనేక కార్యక్రమాలు కూడా పాల్గొనాలని చెప్పేసి ఇక్కడ 2వ డివిజన్ తరఫున వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. లోకేష్ అన్న బర్త్డే సందర్భంగా మేము ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. లోకేష్ అన్న బర్త్డేకి ఇలా సాయి నాగార్జున మనం ఇలా ప్రోగ్రామ్ చేద్దామని అనగానే గూడపాటి ఫౌండేషన్ తరఫున మేము వచ్చి కొంత సహాయ సహకారం అందించడం జరిగింది. మూర్తి గారి ఆధ్వర్యంలో పెద్ద ఆయన మా అండదండలు ఎప్పుడు ఉంటాయి, ఆయన అండదండలు మాకు ఈ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలన్న అండదండలతో ఇంకా ముందుకు తీసుకెళ్తాము. తెలుగు యువత కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఉంది. అందరినీ కలుపుకొని ఈ ప్రోగ్రామ్ చాలా ఘన విజయమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బర్త్డే సందర్భంగా 2వ డివిజన్లో తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణి గనిలో ప్రమాదం, కార్మికులకు రక్షణ లేదన్న కార్మిక సంఘం. ముస్తాబాద్లోని అన్ని గ్రామాలలో రామనామస్వరం, భక్తి శ్రద్ధల మధ్య స్వామివారి శోభయాత్ర. గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు వార్డు మెంబర్లు సిద్ధం. రాహుల్ గాంధీపై దాడికి నిరసనగా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.